బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో బాంబులు దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది. దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో పోలీసులు సోదా చేశారు. 17 బాంబులు, 3 వేట కొడవళ్లు, ఇక 3 బరిసెలు, ఒక చిప్పకొడ్డరితో సహా ఇనుప రాడ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని ఎవరు దాచారు అనే కోణంలో అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బాంబుల అంశం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో బాంబులు దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఈ బాంబులు ఎవరివి, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, వాటి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ప్రధానంగా సత్తాజ్ పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని జంగమేశ్వరపాడులో ఉదయం జనరల్ తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంట్లో 17 బాంబులను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 వేట కొడవళ్ళు, 3 బరిసెళ్లు, దాంతో పాటు ఇనప రాడ్లను కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా వెంటనే వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఇవి ఎవరు పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో విచారణ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్ అనేది నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ అవటం నేపథ్యంలో ఆ ఫ్లాట్ నెంబర్లు అవన్నీ కూడా సేకరించేటటువంటి పనులు అయితే పోలీసులు ఉన్నారనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున బాంబులు, వేట కొడవళ్ళు అనేది దొరికినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా దుర్గి మండలం అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న చూస్తే పెట్రోల్ బాంబులకు సంబంధించి కూడా పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 17 బాంబులు అనేది ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశంలోనే వాటిని దాచిపెట్టినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి నియోజకవర్గంగా మాచర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రతి ఏరియాలో కూడా క్షుణ్ణంగా పోలీసులు, అదేవిధంగా నిఘా వర్గాలు అయితే తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా గుర్తించినట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వీటన్నిటిని కూడా సేఫ్ ప్లేస్ అయితే తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి నాటు బాంబులా లేకపోతే ఏ విధంగా లోకల్లో మ్యానుఫ్యాక్చర్ అయినవా, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినవా అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంశంలో సీసీటీవీలను కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులను కూడా అడుగుతున్నారు, ఎవరైనా ఇక్కడ కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నారో, కొత్త వ్యక్తులు ఎవరైనా రావడం జరిగిందా అనే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళైతే స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో వినుకొండ, అదేవిధంగా మాచర్ల పైన ప్రధానంగా కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలో క్షుణ్ణంగా పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ సార్.